శ్రీ నన్నం మధు గారి స్వీయ కవితలు వింటారు. శీర్షిక మిడిల్ క్లాస్ కలలు. పొద్దస్తమానం కష్టపడ్డ శరీరాన్ని పొద్దుపోయాక మంచమెక్కిస్తే నిద్రోయిన రాత్రైనా నాకు అందమైన కలలిస్తుందని 1000 కళ్లతో ఎదురుచూశా. కాని ఆశల్ని మూటగట్టి శూన్యంలోకి విసిరేసింది రాత్రి. ఆశల్ని మూటగట్టి శూన్యంలోకి విసిరేసింది రాత్రి. నిద్ర తాకట్టు పెట్టి కలల్ని కొనుక్కోమంటోంది మనసు. నిద్ర తాకట్టు పెట్టి కలల్ని కొనుక్కోమంటోంది మనసు. పగలైనా రాత్రైనా ఒకటే నాకు. పగలైనా రాత్రైనా ఒకటే నాకు. ఒళ్ళు మధ్యతరగతి జీవితాన్ని మోస్తే కళ్ళు మధ్యతరగతి కలల్ని మోస్తున్నాయి. ఎంత చెట్టుకి అంతే గాలి, ఎంత చెట్టుకి అంతే గాలి. ఎంతైనా వాస్తవాల ప్రతిబింబాలే కదా కలలు. మా మధ్యతరగతి జీవితపు అద్దంలో ఈ మిడిల్ క్లాస్ కలలు. మా మధ్యతరగతి జీవితపు అద్దంలో ఈ మిడిల్ క్లాస్ కలలు. శీర్షిక క్షమించు నాన్న. నీ మీద కవితలు అల్లడానికి నా దగ్గర అక్షరాలే లేకుండా పోయాయో, పదాలు నీ దరి చేరడానికి మారం చేశాయో, నిన్ను మాత్రం నా కవితలకు దూరంగా ఉంచేశాను. నిన్ను మాత్రం నా కవితలకు దూరంగా ఉంచేశాను. అమ్మని ప్రతిపూట కవితల్లో ఊరేగిస్తున్న నేను, అమ్మని ప్రతిపూట కవితల్లో ఊరేగిస్తున్న నేను నీకోసం ఏనాడు ఒక్క కవిత కూడా విదల్చలేదు. నిన్ను మాత్రం నా కవితలకు దూరంగా ఉంచేశాను. నువ్వు కొనిచ్చిన పుస్తకాల్లో తెలుగు నేర్చుకున్న నేను, నువ్వు కొనిచ్చిన పుస్తకాల్లో తెలుగు నేర్చుకున్న నేను, నువ్వు పాడిన పద్యాల్లో సాహిత్యం వెతుక్కున్న నేను, నువ్వు పాడిన పద్యాల్లో సాహిత్యం వెతుక్కున్న నేను నిన్ను మాత్రం నా కవితలకి దూరంగా ఉంచేశాను. నిన్ను మాత్రం నా కవితలకి దూరంగా ఉంచేశాను. నువ్వు నడిపించిన దారుల్లో బ్రతుకు చూసుకున్న నేను నా బ్రతుకు సమరంలో నిన్ను మర్చిపోయాను. నిన్ను మాత్రం నా కవితలకి దూరంగా ఉంచేశాను. అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం. అయినా కవిత మా నాన్నకి బహుదూరపు చుట్టమే. ఇంకా అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం. అయినా కవిత మా నాన్నకి బహుదూరపు చుట్టమే. ఇంకా నీ గురించి రాసేంతలా నువ్వు ఎదగలేదో, నిన్ను గుర్తించేలా ఈ సమాజం మారలేదో, నిన్ను మాత్రం నా కవితలకు దూరంగా ఉంచేశాను. క్షమించు నాన్న. శీర్షిక గాయబ్. నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నువ్వు నన్ను కాదనుకున్నావో, నేనే నిన్ను కావాలనుకున్నానో. ఇంకెప్పటికీ అర్థం కాదేమో, ఇంకెప్పటికీ అర్థం కాదేమో. నన్ను నేను మర్చిపోవడం మొదలయ్యి కొన్ని జ్ఞాపకాల కాలమైంది. నన్ను నేను మర్చిపోవడం మొదలయ్యి కొన్ని జ్ఞాపకాల కాలమైంది. బాధని గాయాల మాటును దాచేసి సంతోషాన్ని ముఖాన పూసుకుని తిరుగుతూ ఉంటా. నేనెక్కడైనా జీవితపు మలుపుల్లో నీకు ఎదురుపడితే, నేనెక్కడైనా జీవితపు మలుపుల్లో నీకు ఎదురుపడితే ముఖం తిప్పేసుకొని వెళ్ళిపో. నేనింక నిన్ను గుర్తించలేనేమో. నేనంతా నీవైపోయాక నేనంటూ ఇక నాకు మిగిలితే కదా. శీర్షిక అయినా రాస్తానంటే రాయి. జీవం నిండిన ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. ఒకప్పటి మాట, ఇప్పుడది ఒట్టి మాట. నీ పుంకాను పుంకాల కవితలకు ఒక్క కాని రాలదిక్కడ. అయినా రాస్తానంటే రాయి. కాస్తంత మనశ్శాంతి తప్ప మరేమీ మిగలదిక్కడ. ఎవరికుంది ఓపిక నీ అక్షర సత్యాలు వినడానికి? ఎవరికుంది సమయం ఆగి నిన్ను ఆలకించడానికి? ఎవరికుంది హృదయం నీ భావకవితలు చదవడానికి? ఎవరి చాకరీలు వారికున్నాయి. నీ రాతల్లో వాస్తవాలుండొచ్చు, నీ మాటల్లో నిజాయితీ ఉండొచ్చు. ఇవేవీ అక్కర్లేదు ఈ రోజుల్లో. అయినా రాస్తానంటే రాయి. నా తోటి వాళ్లంతా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులయి, గృహస్థులయి, ధనాగ్రస్తులయి, కళ్లజోడుతో కాళ్లజోడుతో లేని దర్పం తెచ్చుకొని ఉన్న గర్వం చూపించుకుంటూ నన్ను నా కవిత్వాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్తుంటే, వదులైన కళ్లజోడుతో, తెగిపోయిన కాళ్లజోడుతో, భుజాన సంచితో, అందులో ఓ 10 కవితా సంకలనాల జీవిత పాఠాల్ని, కొన్ని కథల సంపుటాల అనుభవాల సారాన్ని ఊరూరా తిరిగి టోకు నమ్ముకుంటే అవి చిత్తు కాగితాల పాటు విలువ చేయనప్పుడు నాకు తెలిసిపోయింది నా కవిత్వం నాకు ఒక్క పూట కూడా కడుపు నింపలేదని. అయినా రాస్తానంటే రాయి. భుక్తి కోసం ఉద్యోగాన్వేషణలో అప్పుడప్పుడు తన్నుకొచ్చే ఎన్ని వేల ఆలోచనల్ని చంపుకున్నానో
ఎన్ని కోట్ల కవితల మొగ్గల్ని చిదిమేశాను. ఏం తెలుసు నీకు? నా అవసరానికి అభిలాషకి మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూ ఉంటే అందులోంచి ఎగిసిపడే నిప్పు కణికలే నా కవితలు. చలి కాచుకోవడానికి తప్ప మరెందుకు పనికిరాని రాతలు. అయినా రాస్తానంటే రాయి, నిన్నెవరు ఆపగలరిక్కడ? శీర్షిక: మధ్యతరగతి ప్రతినిధి. నా బాల్యాన్ని నెలసరి చిట్టాపద్దుల్లో చుట్టి సరాసరి యవ్వనంలోకి విసిరేసిన మధ్యతరగతి నాన్న. ఇంతలోనే నా యవ్వనాన్ని కార్పొరేట్ కళాశాలలకు తాకట్టు పెట్టి ఐఐటి అసలుతో ఎంసెట్ వడ్డీతో సహా వసూలు చేసి కొన్నేళ్లకి నన్నో తెలుగు అనువాదం దొరకని ఉద్యోగంలో చూసుకుని మురిసిపోయిన మా మధ్యతరగతి నాన్న. నా ఉద్యోగాన్ని టోకున వేలం వేసి అత్యధిక వేలం పాడిన గుత్తేదారుకు నన్ను అమ్మేస్తే జీవితంలో ఏనాడు భూమిని చూస్తే ఆకాశాన్ని చూడలేక, ఆకాశం చూస్తే భూమిని చూడలేక, ఆ రెంటిని ఒకేసారి చూడలేకపోతున్న జీవం లేని జీవిని నేను. మధ్యతరగతి బతుకుల ప్రతినిధిని. శీర్షిక: కవిత కాదది. కవిత ఒక పూలమాల, కొన్ని పువ్వులు, ఒక దారం కలిపి అల్లేస్తే కవిత కాదది. పరిమళం కోసం 10 డాంబికాల అత్తరు చల్లేస్తే కవిత కాదది. దాన్నో వాసన తెలియని కుకవికి చూపి అభిప్రాయం చెప్పమంటే నీ కవిత రుచి బావుందంటాడు. మాటల మాలలతో ఊరేగించి మెల్లిగా నిర్జీవ సాహిత్య శ్మశానం వైపు నిన్ను నడిపిస్తాడు. నీలోని కవిని హత్య చేసి నీ కవిత్వాన్ని బలాత్కరిస్తాడు. సుకవితలో మామూలు పదాలు కూడా మంచి గంధపు వాసనలీనుతూ భావపరిమళం వెదజల్లుతాయి. కవితకి జన్మతా ఒక జీవం ఉంటుంది. మన కలంతో దానికి ఊపిరులూదాలి. కవితకి జన్మతా ఒక పరిమళం అబ్బుతుంది. మనం అత్తరు చల్లితే వచ్చేది కాదది. అంతేకాని కొన్ని పదాలు ఒక సరళి కలిపి కుట్టేస్తే కవిత కాదది. శీర్షిక: నా హృదయాన్ని తడిమిన చేతులు. ఓ ఉదయం గుండె బరువైంది, ఒళ్లంతా చెమట. అంతే, దానికి పరీక్షలు పెట్టా. అలసిపోయాను అంది. కొత్త ఊపిరి, కొత్త రక్తం మరో దారిలో కావాలంది. ఇక చికిత్స మొదలు. నాకు తెలివొచ్చేసరికి ఎదురుగా 6 అడుగుల మనిషి, దైవం మానుష రూపేణ. నా గుండె తెరచి మరో దారిలో కొత్త రక్తంతో ఊపిరిపోసిన డాక్టర్. నమస్కరిద్దామని నా చేతులు ప్రయత్నిస్తున్నాయి. కానీ మత్తులో ఉన్నానేమో. గుండె కవాటంలోంచి 2 కన్నీటి బొట్లు నా హృదయాన్ని తడిమిన చేతుల్ని అభిషేకం చేయడానికి నా చెక్కిళ్ల మీదుగా జారిపోతున్నాయి. బహుశా భయంతో అనుకున్నారంతా. కాని అది దగాపడ్డ ఈ హృదయం తాలూకు కృతజ్ఞత అని తెలిసేది ఎందరికీ? ఇంతవరకు మీరు శ్రీ నన్నం మధు గారి స్వీయ కవితలు విన్నారు.